ఈ కైండ్ ఆఫ్ స్టవ్ మీరు ఎప్పుడైనా చూసారా అండి? అసలు ఇంత పెద్ద స్టవ్ మనకి నార్మల్ గా హోటల్స్ లో గానీ ఏవైనా సరే షూట్ చేసేటప్పుడు మేము చూసాము, బట్ ఇంత పెద్ద స్టవ్ అయితే మాత్రం చూడలేదు. యాక్చువల్ గా ఏంటంటే ఇది బిర్యానీకి బాగా ఫేమస్ అవుతుందండి ఈ స్టవ్. దీన్ని రింగ్ బర్నర్ అంటూ. ఈ 3 రింగ్స్ 1 2 3 అంటే 3 బర్నర్లు. సింగిల్ కావాలంటే సింగిల్ ఆన్ చేసుకోవచ్చు, డబుల్ ట్రిపుల్ అలా ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇది అంటే ఒకసారి ఆన్ చేస్తే మొత్తం 3 ఆన్ అవ్వండి. దానికి సెపరేట్ కంట్రోలింగ్ ఉంటాయి. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు బిర్యానీకి ఇంత పెద్ద వెజల్ వాడారు అనుకోండి, మధ్యలో నుంచే ఫైర్ అయింది అనుకోండి, సరిగా కుక్ అవ్వదండి. అందుకని రెగ్యులర్ గా కలుపుతూ ఉంటారు, లేదంటే ఆ డిష్ తిప్పుతూ ఉంటారు. సో సింగిల్ స్పాట్ లోనే మీకు ఫైరింగ్ అనేది వస్తుంది. రియల్ గా బిర్యానీ హోటల్స్ వాళ్ళు బాగా ట్రబుల్ అవుతారు సింగిల్ బర్నర్ కి. సింగిల్ బర్నర్ చూసారు అనుకోండి, ఈ టైప్ ఆఫ్ సింగిల్ బర్నర్ ఆర్ కొద్దిగా డిఫరెంట్ సింగిల్ బర్నర్ వాడతారు. సో ఒక బర్నర్ మీదే మీకు ఫైర్ అవుతూ ఉంటది. సెంటర్ కి ఎక్కువ వచ్చి హీట్, పక్కకి హీట్ తక్కువ ఉంటది. ఇప్పుడు వెజల్స్ పెద్ద పెడతారు కదా, పక్కకి ఇంకా తక్కువ ఉంటది అనమాట. సో రెగ్యులర్ కలుపుతూ ఉంటారు. ఇది అనుకోండి ఈవెంట్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ హోల్స్ చూసారు కదా, ప్రతిదీ ఒక్కొక్క బర్నర్ లా చాలా ఈవెంట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. చాలా నెంబర్ 1 గా దీనిలో బిర్యానీ అనేది కుక్ చేసుకోవచ్చు. జనరల్ గా చిన్న హోటల్స్ ఈవెన్ దీనిలో 10 కేజీలు కుక్ చేసుకోవచ్చు, ఈవెన్ 75 కేజీలు 100 కేజీలు కూడా కుక్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ బిర్యానీ, ఈవెన్ వాళ్ళు రైస్ కుక్ చేసుకోవచ్చు, ఈవెన్ బాండి పెట్టుకొని స్వీట్ షాప్ లో పిండి వంటకాలు వేసుకోవచ్చు. ఎనీథింగ్ మల్టీపర్పస్ అనమాట. ఆన్ చేసి ఒకసారి చూపిస్తాను. హెవీ కుకింగ్ అయినా దీనిలో చేసుకోవచ్చు అండి, అండ్ ఈవెన్ లో కుకింగ్ అయినా చేసుకోవచ్చు. దీనిలో లో చేసేస్తున్న ఫైర్. ఇది లోయెస్ట్ కుకింగ్ చేసుకోవచ్చు, ఇందాక లాగా హైయెస్ట్ కుకింగ్ చేసుకోవచ్చు. సందేశ్ గారు చాలా అంటే చిన్న బర్నర్లు మీరు ఆన్ చేసినప్పుడే ఈ హైట్ లో ఈ లెవెల్ లో వచ్చింది మంట. ఆల్మోస్ట్ సీలింగ్ కి వెళ్ళిపోద్దండి, పైన ఉన్న చాలా హీట్ ఉంటది. చాలా పెద్ద బర్నర్ అండి, అసలు చాలా బాగుంది. సో ఇది మాక్సిమం మీకు క్యాటరింగ్ చేసుకునే వాళ్ళకి, లేకపోతే హోటల్స్ రెస్టారెంట్స్ రెగ్యులర్ సింగిల్ బర్నర్ కొనే బదులు ఇది కొనుక్కుంటే మల్టీగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ సైడ్ కూడా హ్యాండిల్స్ ఇచ్చున్నాము, అటు ఇటు పట్టుకొని తీసుకెళ్ళడానికి బాగుంటుంది. టోటలీ ఎస్ఎస్ కన్స్ట్రక్ట్. సో కింద పక్క కూడా చూడండి, బర్నర్ అనేది ఈ సపోర్ట్స్ కి అది బిగిచ్చుంది. సో పెద్ద పెద్ద బాండీలు యూజ్ చేసి వంట చేసే వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. లైక్ సార్ చెప్పినట్టు క్యాటరింగ్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇలాంటివి వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే రకరకాల ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు, ఎక్కువ మొత్తంలో మనం ప్రిపేర్ చేయాలి కాబట్టి. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్. చిన్న నుంచి పెద్ద ఎత్తు అండి, ఈ ఒకటి ఉంటే చిన్న నుంచి పెద్ద ఎత్తు వరకు ఆర్డర్ బట్టి చేసుకోవచ్చు.